అచ్చంపేట వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఒక మొనగాడు కాదని మోసగాడని ఆరోపించారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, పాలమూరు జిల్లాలో 14 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్లమల పేరు చెప్పుకుని హైదరాబాద్లో రేవంత్ విలాస జీవితం గడుపుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. రైతు రుణమాఫీ ఒకేసారి 2 లక్షలు ఇవ్వలేదని, 35,000 కోట్లు ఇస్తామని చెప్పి కేవలం 20,000 కోట్లు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. లీడర్ మారిన మాదంతా బీఆర్ఎస్ పార్టీ, పోతే నువ్వు పోతే పోయినావు, మాకు పీడా పోయిందని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తేవాలని ఎంతో పట్టుదలతో, నిజాయితీగా, నిబద్ధతతో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటి ఉన్న పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. జనరల్గా నేను కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో చూస్తా ఉన్నా. ఎక్కడన్నా ఒక లీడర్ మారితే, మంచి లీడర్ అయితే బారన మంది పోతారు, యావరేజ్ లీడర్ అయితే ఆటన మందం పోతారు. కానీ ఇక్కడ మాత్రం 5 పైసలు కూడా పోలే. అంటే ఈ కార్యకర్తలు ఎంత గొప్పవాళ్ళో నిజంగా మీకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అచ్చంపేట బిడ్డలంటే ఈ మధ్యలో ఒకటి తిరుగుతున్నారు హైదరాబాద్లో. చెప్పుకునేదేమో నల్లమల్ల బిడ్డ, చేసేటి అన్ని నీచమైన పనులు, చెప్పుకునేదేమో నల్లమల్ల పేరు. వాస్తవానికి మీరు అసలు సిసలైన నల్లమల్ల బిడ్డలు. ఎందుకు? మీ మాటలో స్వచ్ఛదనం ఉంటుంది, మీ మనసులో ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. మీరందరూ కూడా ప్రేమతో, ఆప్యాయతతో, అబద్దాలు చెప్పకుండా నీతిగా, నిజాయితీగా బతికే బిడ్డలే అసలైన నల్లమల్ల బిడ్డ. పశ్చిమ గోదావరి జిల్లా